పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కావాలి 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 ఉద్యోగాలు మనకు కావాలి 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 ఉద్యోగాలు మనకు కావాలి జోగులాంబ వద్దురా ముద్ర జోగులాంబ వద్దురా 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 జాగులాంబ వద్దురా కావాలి కావాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కావాలి కావాలి బాలమూరు రంగారెడ్డి కావాలి 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 బాలమూరు రంగారెడ్డి కావాలి పెట్టేసి అక్కడ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ బాబు జగన్ కి ఎంత జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జవాన్ జై కిసాన్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాకు ఒక సైడ్ అడ్డం వస్తున్నారు తీసుకుంటారు క్లియర్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం జవాన్ జై కిసాన్ ఎంతో త్యాగాలు చేసి వికారాబాద్ జిల్లాలో అయితే నీళ్ళు ఎక్కువ కనబడతలేవు, నిధులు ఎక్కడ కనబడతలేదు, నియామకాలు ఉద్యోగాలు అయితే ఉన్నాయే పీకేసిండ్రు జోగులాంబలో కలిసి. నీళ్ల గురించి చూస్తే 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదన్నారు. మన వికారాబాద్ జిల్లా, మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలు అంత అమాయకులేం కారు. సర్పన్పల్లి చెరువు ప్రాజెక్ట్ ఎవరు కట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ కిందనే. కోట్పల్లి ఎవరు కట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీనే. శివసాగర్ ప్రాజెక్ట్ ఎవరు కట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీయే. జుంటుపల్లి ఎవరు కట్టిండ్రు? కాంగ్రెసే. అంతరం చెరువు కాంగ్రెసే. మరియు లక్నాపూర్ చెరువు, లక్నాపూర్ ప్రాజెక్ట్ కూడా కాంగ్రెసే. ప్రతి సాలార్ నగర్ ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ సాగునీరు కట్టినా కూడా అది కేవలం కాంగ్రెసే. 60 ఏళ్ల కింద ఏం చేస్తలేమా? మీరేం చేసిండ్రు? 5 ఏళ్ల సంది మీ పొలాలకు, మీ జిల్లాలకు, మీ ఊర్లకు ఏదో ఇంత తీసుకొచ్చింది, కానీ ఇక్కడనైతే ఒక్క సుక్క సాగునీరు రాలేదు. నియామకాలు వచ్చినాయా? ఉద్యోగాలు లేవు. ఉన్న పోస్టులు భర్తీ కాలేదు. భర్తీ అనే పోస్టులు ట్రాన్స్ఫర్ల ద్వారా వేరే జిల్లా వాళ్ళని ఇక్కడ ఇచ్చిండ్రు. మన జిల్లాకు టీచర్ పోస్ట్ కావాలంటే ఎక్కడో కరీంనగర్ పోయి పడాలి. అదే కాక ఉన్న కొన్ని ఉద్యోగాలు కూడా, ఉన్న కొన్ని అవకాశాలు కూడా జోగులాంబ నుంచి వేసి రాకుండా చేసిండ్రు. జీవో ట్రిపుల్లో అక్కడ అభివృద్ధి కావద్దు అని ఒక శాపం పెట్టినట్టు ఆ చేవల ప్రాంతానికి శాపం పెట్టిండ్రు. ఆ 84 ఊర్లకు అక్కడ ఏమి అభివృద్ధి సాధ్యమే కాదు. అదే కాక అది జియో ట్రిపుల్ అని ఎట్లుందంటే అది అభివృద్ధికి గోడ. ఆ గోడ దాటి ఏ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ రాదు, ఏ డెవలప్మెంట్ కూడా వికారాబాద్ తాండూరులో ఇక్కడ రానే రాదు. నిజంగానే మోసపోయినామా? తప్పనిసరిగా మోసపోయినాము. ఎంతో ఆశతోటి మనం అందరము తెలంగాణ సాధించినాము. మన సొంత నాయకుడు మన కేసీఆర్ గారు, మన చీఫ్ మినిస్టర్ గారు దీని మీద పట్టింపే లేదు. ఆంధ్ర సీఎంలు వచ్చిండు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చిండు ఈ ప్రాంతానికి అభివృద్ధి కొరకు. వైఎస్ఆర్ గారు వచ్చింది ఇక్కడ, కానీ ఒక్క రోజైనా మన సొంత తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఉండి ఇక్కడ
అభివృద్ధి పనులకు ఒక్కరికైనా వచ్చిందా? రాలేదు. నిజంగానే సౌత్ తల్లి చూసినట్టు మనం చూస్తుంది ఈ ప్రభుత్వము. మన జిల్లాకు పెద్ద ద్రోహము దోకా చేసిండ్రు. అందుకే ఈ రోజు అందరము కలిసి నిరాహార దీక్ష చేస్తున్నాము. ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి దూరం పెడుతున్నాడనే ఉద్దేశంతో మన ఎంపీ చేవెళ్ళ ఎంపీ గౌరవనీయులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆ పార్టీ వద్దు ఈ పార్టీకి వచ్చి ఈ రెండింటిని తప్పకుండా సాధించాలి, ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలి, త్రాగునీరు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇవాళ దీక్ష పెట్టడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ మరి వారింట వికారాబాద్కు సంబంధించిన పార్టీలకు అతీతంగా ఇది ఎందుకంటే నీళ్ళ విషయాన్ని అందరికి కావాలి, పార్టీలకు అతీతంగా వారి వెనుక ఉంటాము. వారు ఈ పాలమూరు రంగారెడ్డి కానీ ప్రాణహిత చెవుల గురించి ఏం చేసినా కూడా వాళ్ళ వెంబడి మేము ఉంటాం, పూర్తి మద్దతు ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ అట్లనే మొన్న ఓట్ల కోసం వచ్చిండు కేసీఆర్. వచ్చి మీటింగ్లో ఏం చెప్పిండు? జోగులామను పోగానే మళ్ళీ ఎలక్షన్లో గెలవగానే ఇమీడియట్గా తీసి చార్మినార్ జోగిస్తారు. దాని విషయం ఇప్పటిదాకా మాట్లాడుతున్నాడు. మళ్ళీ నిన్న కేటీఆర్ వచ్చి చేయాల కేటీఆర్ ఏమనుకుంటున్నాడు అంటే అమెరికాలో చదువుకున్నాడు కేటీఆర్ అక్క చెల్లెలు కవిత. రాజకీయాలకు సంబంధం లేదు వాళ్ళకి. వాళ్ళ తండ్రి ఉద్యమంలో ఉన్నప్పుడు ఉద్యమంలో పాల్గొనలే వాళ్ళు. ప్రభుత్వంలోకి వస్తున్న కొన్ని రోజుల ముందు వాళ్ళు 2 గంటలకు వచ్చి అనుభవం లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఏ విషయమైనా కూడా అనుభవం తక్కువ ఉండి చిన్న కాలికెళ్ళి పెద్దోళ్ళ దాకా నోటికి ఏదొస్తుంది నోటికి తండ్రి అదే విధంగా మాట్లాడుతున్నాడు, కొడుకు అదే విధంగా మాట్లాడుతున్నారు, బిడ్డ అదే విధంగా మాట్లాడుతున్నారు. మరి మాట్లాడితే వాళ్ళు గొప్ప అనుకుంటున్నారు కానీ మేధావులు కానీ సామాన్య ప్రజలు కానీ గమనిస్తున్నారు. అధికారం వచ్చింది అని చెప్పేసి కళ్ళు నెత్తిమీద పెట్టుకొని కిందున్నోళ్ళు కనబడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఓట్లు పడతాయి అనుకుంటున్నారు. 16 సీట్లు వస్తే చక్రం దింపుతా అంటున్నాడు ఢిల్లీలో. 16 సీట్లు వస్తే ఢిల్లీలో చక్రం దింపుతా అంటున్నాడు. ఇప్పుడు 16 ఉన్నాయి, ఆయనకు తెలియనట్టున్నది. ఈ 5 ఏళ్ల నుంచి 16 ఉన్నాయి. చక్రం కాదు, కింద భూచక్రం, మన టపాకుల పండుగ రోజు భూచక్రం దింపడు, ఆ చక్రం కూడా దింపలేడు ఆయన. ఇప్పుడు వచ్చినా కూడా చక్రం దింపలేడు. ఏదైతే రాహుల్ గాంధీ అంటున్నాడో మోడీకి రాహుల్ గాంధీకి జరుగుతున్న ఎలక్షన్స్ కేసీఆర్ దీంట్లో లేలేడు. కేసీఆర్ ఎలక్షన్ అయిపోయింది మొన్న. ఆ ఈవీఎంలకు పని చెప్పో లేకుంటే ఇంకో కార్యక్రమం చేసో ఆయన చేసుకునే కార్యక్రమం చేసుకున్నాడు, ప్రజలను మోసం చేసి. రైతు బంధు కార్యక్రమం అందరికీ తెలుసు, మీడియాలో కూడా తెలుసు, ప్రతి మనిషికి తెలుసు. 4, 5, 6, 7 తారీఖు కూడా పొద్దున మెసేజ్లు వచ్చినాయి బ్యాంకులలో పైసలు పడ్డాయని చెప్పి. కానీ పడ్డాయని మెసేజ్లు వచ్చినాయి కానీ రూపాయి పడలే ఇప్పటిదాకా. మోసం చేసి ఓట్లు వేసుకున్నాడు. 2016 రూపాయల పెన్షన్ ఏప్రిల్ నుంచి ఇస్తా అని చెప్పాడు, మోసం చేసి ఓట్లు వేసుకున్నాడు. ఏప్రిల్ ఇచ్చేటోడు ఇలా మార్చి మొన్న జరిగిన మన అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు దాంట్లో బిల్లు పెట్టి పాస్ చేయాలి, చెయ్యడు. ఆయన దగ్గర లేవు, డబ్బులు లేవు, రెవెన్యూ లేదు, బడ్జెట్ లేదు. ఆంధ్రాలో ఆయన కొత్త రాష్ట్రం అయినా కూడా ఆంధ్రాలో 2016 ఇస్తున్నాడు, 2000 రూపాయలు ఇస్తున్నాడు, పెన్షన్ ఇస్తున్నాడు. ఆయన 16 లక్షల ఇల్లు ఇస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నాడు. కానీ రెవెన్యూ ఉన్న తెలంగాణ అంటావు, మిగులు బడ్జెట్ ఉన్నది అంటావు, 2 లక్షల బడ్జెట్ చూపిస్తున్నావు. కానీ ఇవాళ దాకా ఒక్క ఇల్లు ఒక ఊర్లో కట్టింది లేదు. 2000 పెన్షన్ అయితే లేనే లేదు. రైతు బంధు మోసం చేసి ఓట్లు వేయించుకున్నావు. ఇప్పటిదాకా పాస్బుక్ రాని వాళ్ళు 60% మంది ఉన్నారు. పాస్బుక్లు ఎవరికి వచ్చినాయి అంటే 25 ఎకరాల నుంచి 50 ఎకరాలు ఎవరికి ఉన్నాయో వాళ్ళకి పాస్బుక్లు వచ్చినాయి. ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇప్పటికీ పాస్బుక్ రాలే, బ్యాంకులలో పైసలు పడలే. వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇంత అవినీతిమయం అయిపోయింది రాష్ట్రం అంటే కేసీఆర్ కు చేతికి దొరికినంత కేసీఆర్ దోసుకుంటున్నాడు, కేటీఆర్ కు
ఆయన చేతికి ఎంత వస్తుందో ఆయన దోసుకుంటున్నాడు, కవిత ఎంత దోసుకున్నా ఆమె దోసుకుంటున్నది. ఇక అధికారులకు అప్పచెప్పిన మొత్తం ఈ రాష్ట్రాన్ని. ఎంఆర్ఓ ఆఫీస్ పోండి, మీడియేటర్లు ఉంటారు, బ్రోకర్గాన్లు ఉంటారు. ఆ బ్రోకర్గాన్తోనే పని అవుతుంది. కానీ ఒక సామాన్య మానవుడు పోతే చక్కర్లు కొట్టి 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 ఎంఆర్ఓ కలిసే పరిస్థితి లేదు. ఇవాళ పోలీస్ స్టేషన్ పోండి అదే పరిస్థితి ఉన్నది, మండల ఆఫీస్ పోండి అదే పరిస్థితి ఉన్నది. గవర్నమెంట్ కు సంబంధించిన ఏ ఆఫీసు అవినీతి అవినీతి అవినీతి. భారతదేశంలో బంగారు తెలంగాణ నంబర్ 1 అంటాడు ఈయన కేసీఆర్. కానీ అవినీతిల నంబర్ 1, అవినీతి ముఖ్యమంత్రి, అవినీతిల నంబర్ 1 ఈ రాష్ట్రం. మా డిమాండ్ ఒకటే ఉన్నది. ఇవాళ మా ఎంపీ గారు కూర్చున్నారు. ప్రాణహిత చెవెళ్ళ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉన్నదో, పాలమూరు రంగారెడ్డి మా కళ, ఇది వికారాబాద్ ప్రజల కళ. దీన్ని తెర మీదకి తీసుకొని వచ్చిననే నేను తీసుకొచ్చినది. రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బంటారం యాచారంలో ఆయన ప్రోగ్రాం పెట్టి నేను ఆయనతో ఏమడిగినా అంటే పైప్ లైన్ ద్వారా మాకు తాగనికే నీళ్ళు అని అడిగిన. దాని తర్వాత విశ్రాంతి ఇంజనీర్లు తెరపైకి వచ్చి ఇది తాగనికే కాదు, తాగు సాగు 2 ఉన్నాయి దీని లోపల, ఇది పెద్ద ప్రాజెక్టు అని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రోషయ్యకు కిరణ్ కుమార్ రెడ్డి గారికి చూపిస్తే 7 కోట్ల రూపాయలు సర్వేకి ఇచ్చాడు. 7 కోట్ల రూపాయల సర్వేకి ఇచ్చిన దాన్ని ఈ ముఖ్యమంత్రి 2014లో గెలిచిన తర్వాత ఆ 7 కోట్ల రూపాయలు ఏవైతున్నాయో దాన్ని క్యాన్సిల్ చేసేసింది. క్యాన్సిల్ చేసి జూరాల ప్రాజెక్టుకి వెళ్ళి ఇంటికి తీసుకురావాల్సి ఉన్నది. జూరాల ప్రాజెక్టుకి వెళ్ళి చక్కగా ఏడి మమదాబాద్కు తీసుకురావాలి. మమదాబాద్కి వెళ్ళి గ్రావిటీ నుంచి 18 మండలాలకు నీళ్ళు వచ్చే కార్యక్రమం ఇది. కానీ ఈ ముఖ్యమంత్రి ఏం చేసిండు, తీసుకుపోయి శ్రీశైలం ప్రాజెక్టు కాడ వేసింది. శ్రీశైలం ప్రాజెక్టు మనకు వస్తుందా, ఆంధ్రలోకి వస్తుంది. మనకు వాళ్ళకి పంచాయతీ పెట్టుకొస్తున్నాడు. ఇప్పుడు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఈ జీవోను క్యాన్సిల్ చేసేసాడు. మరి అదేవిధంగా ప్రాణహిత చెవెళ్ళ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చి చెవెళ్ళ శంకుస్థాపన చేశాడు. శంకర్పల్లి ప్రాంతం లోపల 100 కోట్ల పని నడిచింది. మన దగ్గర కూడా పులుసుమామిడి దగ్గర పెద్ద పెద్ద గుంతలు కొట్టినాం. ఆ గుంతలు నిండితే 10 గ్రామాలు నీళ్ళు వస్తున్నాయి ఇవాళ బోర్లలో. మళ్ళీ ఇట్లా పని జరిగినాక ప్రజాధనం వృధా చేసి దాన్ని రాకుండా చేసిండు, దీన్ని రాకుండా చేసిండు. ఈ 2 వచ్చేదాకా అవిశ్రాంతంగా కాంగ్రెస్ పార్టీ ఈ 2 విషయం, అదేవిధంగా జోగులాంబ విషయం. జోగులాంబ తండ్రి కొడుకులు 2 ప్రామిస్ చేశారు, కానీ ఇవాళ దాకా తీసుకోలేదు. ఈ ప్రాంతం వాళ్ళకు అన్యాయం జరుగుతున్నది, ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నది. దాన్ని చార్మినార్ జోన్లో కలిపేదాకా మేము అవిశ్రాంతంగా దీని మీద నిరంతరం ఉద్యమాలు చేస్తాం, దీక్షలు చేస్తాం. తప్పకుండా అది సాధించుకునే దిశగా మా ప్రయత్నం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారు, మరి పెద్దలు మాజీ శాసనసభ్యులు పరిగి రామ్మోహన్ రెడ్డి గారు, మా మున్సిపల్ చైర్మన్ సత్యం శెట్టి గారు, కిషన్ నాయక్ గారు, తాండూరు మున్సిపల్ చైర్మన్ సునీత సంపత్ గారు, మరి పెద్దలు అన్న రామ్దేవ్ రెడ్డి అన్ని నియోజకవర్గాలు, జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా మండల అధ్యక్షులు, బ్లాక్ ప్రెసిడెంట్స్, సీనియర్ కాంగ్రెస్ నాయకులే హైదరాబాద్ నుంచి కూతవేట దూరంలో మనం ఉన్నాం. మరి మనకు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది ఏంది, 3 అంశాలతో వాళ్ళు అధికారంలోకి వచ్చిర్రు. నీళ్ళు అన్నారు, నియామకాలు అన్నారు, నిధులు అన్నారు. మళ్ళీ నీళ్ల గురించి మాట్లాడినట్టయితే నేను ఈరోజు అడుగుతా ఉన్నా, ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లాకి ఎటువంటి నీళ్ల ప్రాజెక్టు తెచ్చిర్రు అని చెప్పి నేను ఈరోజు వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఇప్పుడు మనం చూసినట్టయితే మన జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు ఎన్నైతే ఉన్నాయో, కోట్పల్లి ప్రాజెక్ట్, సర్పన్పల్లి ప్రాజెక్ట్, శివసాగర్ ప్రాజెక్ట్, లక్నాపూర్ ప్రాజెక్ట్, అంతారం ప్రాజెక్ట్, జుంటుపల్లి ప్రాజెక్ట్, శివసాగర్ ప్రాజెక్ట్, అల్లాపూర్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇవ్వడం జరిగింది. మరి టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వకపోవడమే కాకుండా ఇక్కడ వస్తున్న ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్ట్ ని తుంగల దొక్కిర్రు. పాలమూరు రంగారెడ్డితో నీళ్లు తెస్తామన్నారు. మరి ఇప్పటిదాకా టెండర్లు జరిగిన దాఖలాలు లేవు. అంటే ఈ మన జిల్లాని మొత్తము వాళ్ళు టోటల్ గా ఇగ్నోర్ చేయడమే కాకుండా పూర్తిగా వెనుకబాటు అవ్వడానికి నెట్టివేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ నుంచి. అంతెందుకు మనం చూసినట్టయితే ఈ రోజు మనకు ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు
అప్పుడున్న ఆంధ్ర ముఖ్యమంత్రులు కూడా మన ప్రాంతానికి వచ్చిర్రు. రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రోసయ్య గారు కావచ్చు, అందరూ కూడా మన ప్రాంతానికి అట్లీస్ట్ ఒక్కసారి వచ్చిపోయారు. మరి తెలంగాణ సాధించుకున్నాక ఇంత చిన్న తెలంగాణ ప్రాంతం అయినాక కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కటంటే ఒక్కసారి కూడా కేవలం ప్రచారంలో, ఎన్నికల ప్రచారం తప్ప ఒక్కసారి కూడా వాళ్లకు మన జిల్లా గుర్తు రాలేదు. ఎందుకంటే మన జిల్లా పట్ల వాళ్ళు ఒక ధోరణి వ్యవహరిస్తా ఉన్నారు. వెనుకబాటు జిల్లాగా మనం నెట్టివేయడం జరిగింది. ఈ రోజు జిల్లాల విభజన చూసినా, ఈ రోజు జోనల్ వ్యవస్థ చూసినా మన జిల్లాకు తీరని అన్యాయం చేసిర్రు. ఇప్పుడే కాదు, మన భవిష్యత్ తరాలకు కూడా అన్యాయం చేసిన వాళ్ళు ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం. మరి మొన్న ఎన్నికల హామీ అప్పుడు చెప్పారు, అధికారంలోకి రాగానే మనల్ని చార్మినార్ జోన్ లో కలుపుతా అని. ఇప్పటి వరకు ఎందుకు కలపలేదు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. మరి మిగతా జిల్లాలలో నారాయణపేటని జిల్లా చేస్తా అన్నారు. మరి అది గుర్తున్న వాళ్ళు ఈ రోజు మన వికారాబాద్ జిల్లాను ఈ రోజు చార్మినార్ జోన్ లో కలుపుతా అన్న మాట గుర్తు లేదా టిఆర్ఎస్ పార్టీ వాళ్లకు, ప్రభుత్వానికి అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాదు ఈ రోజు నియామకాల గురించి మాట్లాడినట్టయితే తెలంగాణ ఉద్యమంలో యువతకు ఆశ చూపించారు. యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, నిరుద్యోగత లేకుండా చేస్తామని చెప్పిన వాళ్ళు మరి ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా, కొత్త పోస్టు కూడా వేయడమే కాకుండా ఉన్న పోస్టులు కూడా భర్తీ చేయడానికి చేతగాని ప్రభుత్వం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాదు మొన్న చెప్పారు, మొన్న ఎలక్షన్ల ప్రచారంలో చెప్పారు, అధికారంలోకి రాగానే నిరుద్యోగ వృత్తి ప్రకటిస్తామని చెప్పి మరి దాని గురించి మాట్లాడడానికి వాళ్ళకు టైం కూడా లేదు. నిరుద్యోగ వృత్తి లేదు, యువతకు ఉద్యోగాలు లేవు, ఎటువంటి అన్ని కూడా మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి రావడం ఒక్కటే వాళ్ళ ఆలోచన తప్ప నిజంగా ప్రజల పట్ల గాని, యువత పట్ల గాని, మహిళల పట్ల గాని వాళ్ళకి ఎటువంటి ఆలోచన చేసే సమయం కూడా లేదు అని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు నిధుల గురించి మనం మాట్లాడినట్టయితే మన రంగారెడ్డి వికారాబాద్ జిల్లా ధనిక జిల్లా. ఈ రోజు రాష్ట్రంలో అత్యధిక రెవెన్యూ జనరేట్ చేసే జిల్లాలు మనము ఒకరము. రంగారెడ్డి కావచ్చు, వికారాబాద్ కావచ్చు. మరి మన నిధులు తీసుకుంటా మన ప్రాంతానికి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు లేదు, ఒక్కటంటే ఒక అభివృద్ధి అనేది మనం నోచుకోలేకుండా పోతున్నాం. దానికి ఉదాహరణ మన హైదరాబాద్ తాండూరు రోడే చెప్తుంది. మరి ఇన్ని నిధులు మనం తీసుకుంటున్నప్పుడు కేవలం ఒక రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేని చేతగాని ప్రభుత్వం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాదు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు మొన్నొచ్చేసి ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు ఇచ్చారు. ఈ వాగ్దానాలన్నీ మన ప్రజలు, మన తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ళ మన ప్రజలందరూ కూడా మనం గమనించాలి. ఈ రోజు మనం గనక మళ్ళీ అదే మోసపూరిత మాటలు విన్నట్టయితే మన ప్రాంతం ఇంకొక 50 సంవత్సరాలు వెనుకకు పోతుంది. అందుకే దయచేసి ప్రజలందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనకు జరిగే ఎంపీ ఎలక్షన్ లో మన అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి అయిన కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన పనితీరు మనం చూడటం జరిగింది. 5 సంవత్సరాలలో మొట్టమొదటి పార్లమెంటేరియన్ అయినప్పటికీ కూడా 100 సార్లకు పైగా ఆయన పార్లమెంట్ లో గొంతు లేవట్టిన మనిషి ఈ రోజు. అంతేకాదు ఈ 100 పైగా సార్లు మాట్లాడినప్పుడు వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా గురించే ఎక్కువ సార్లు ఆయన ప్రసంగించడం జరిగింది. మరి ఆయన లేవట్టిన అంశాలన్నీ ఒకటి కేంద్ర ప్రభుత్వం అవి తీరుస్తా ఉంది. ఉదాహరణకు మొన్న లాస్ట్ పార్లమెంట్ సెషన్ లో ఆయన మనకు పాస్పోర్ట్ కార్యాలయం వికారాబాద్ లో కావాలని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మన వికారాబాద్ జిల్లా వాసులకు వికారాబాద్ లో పాస్పోర్ట్ కార్యాలయం కూడా తెచ్చిన ఘనత ఈరోజు విశ్వేశ్వర రెడ్డి గారికి దక్కింది. అంతేకాదు ఇట్లా కందిబోర్డు కావచ్చు, ఈఎస్ఐ హాస్పిటల్ కావచ్చు, మన శాటిలైట్ సిటీ కావచ్చు, 111 జియో కావచ్చు, ఎంఎంటిఎస్ వికారాబాద్ వరకు కావచ్చు, ఇట్లా ఎన్నో అంశాల పైన ఆయన గొంతు లేవట్టి మాట్లాడినోడు. అందుకనే నేను ఈరోజు ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే విధంగా ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ కరుడు కట్టిన కార్యకర్తలతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం అందరం కూడా ఈ రోజు వికారాబాద్ జిల్లా అంటే అందరం కుటుంబ సభ్యుల్లాగా ఈ రోజు ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్లు అందరం కూడా కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎంతో బలవంతంగా ఉంది. మరి ఈ రోజు ఈ బలంతోనే మీరందరి బలం తోడైతే తప్పకుండా మనము వికారాబాద్ చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్
కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడుతుంది. దీనికోసం మనం అందరం ఇంకా నెల రోజులు ఉంది. మనం అందరం ఈ జరుగుతున్న అక్రమాలు, ఆ దౌర్జన్యాలు ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్దాం. టిఆర్ఎస్ పార్టీ నిజ స్వరూపాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్దాం. ప్రజల ఆశీస్సులు మనతో ఉన్నాయి, ప్రజల అండదండలు మనతో ఉన్నాయి. ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈ రోజు దానికి ఉదాహరణ టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ క్యాండిడేట్ ఎవరిని పెట్టాలో అని తర్జన భర్జన పడతా ఉన్నారు. ముందు మహేందర్ రెడ్డి అన్నారు, ఇప్పుడు ఎవరో పేరు ఊరు తెలియని వ్యక్తి ఎవరో రంజిత్ రెడ్డి అంట, మళ్ళీ ఆయన పేరు అని చెప్పి తీసుకొని వస్తా ఉన్నారు. మళ్ళీ ఇంకొంచెం సేపు స్వామి గౌడ్ అంటా ఉన్నారు. మరి ఎవరు వీళ్ళంతా? ఆల్రెడీ ప్రజలారా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఒక లోకల్ వ్యక్తి కాకుండా నాన్ లోకల్ వ్యక్తిని మనం మళ్ళా ఎన్నుకున్నట్టయితే మళ్ళీ మన జిల్లాకు అదే దౌర్భాగ్యం పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. అదే మనకు అన్యాయాలు జరుగుతాయి. అందుకే నేను చెప్తా ఉన్నా, మన స్థానికుడైన మన చేవెళ్ళ బిడ్డ అయిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని మనం గెలిపించాలి, చేతి గుర్తుకి ఓటేసి గెలిపించాలని చెప్పి నేను ప్రజలతో విజ్ఞప్తి చేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు ఈ నిరాహార దీక్ష చేయడం మనం ఏదో ఎలక్షన్ కోసం చేస్తున్నది కాదు. షెడ్యూల్ రాకముందే విశ్వేశ్వరరెడ్డి గారు ఈ నిరాహార దీక్ష అనౌన్స్ చేయడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు ఈ రోజు చూసినట్టయితే ఇప్పుడే తమ్ముళ్ళు చెప్తా ఉన్నారు, మరి ఏ ప్రాంతం నుంచి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అడ్డుకొని అక్కడే అరెస్టులు చేస్తా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ మనం ఇంత ప్రశాంతంగా నిరాహార దీక్ష చేస్తామన్నా కూడా మనకు అధికారం లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మన కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు మరి ఇటువంటి రాజకీయం మనం ఎన్నడూ చేయలేదు. ఇప్పుడు ఇదంతా కొత్త రాజకీయం టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తా ఉన్నారు. దీనంతా ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా ప్రజలు ఈసారి బుద్ధి చెప్తారు అని చెప్పి నేను తెలియజేస్తూ, మరి రాబోయే ఎంపీ ఎలక్షన్ లో 11వ తారీఖు జరిగే పోలింగ్ లో చేతి గుర్తుకి ఓటేసి కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని బంపర్ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం మనందరికీ ఉందని చెప్పి తెలియజేస్తూ, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు మా జిల్లాకు న్యాయం జరగడానికి మాకున్న సమస్యలన్నిటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మేము టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు తీసుకున్నట్టయితే మళ్ళీ తప్పకుండా ఈ రోజు మీరు చూస్తుంది ఒక ప్రశాంతమైన నిరాహార దీక్ష. కానీ ఇదే గనుక మీ పద్ధతి, ఇదే గనుక మీ అవలంబన అయితే తప్పకుండా వికారాబాద్ జిల్లా వాసులు, రంగారెడ్డి జిల్లా వాసులు ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే చేసినామో మళ్ళీ ఒక ఉద్యమంకి దారి తీస్తుందని చెప్పి నేను హెచ్చరిస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరున ఈ నిరాహార దీక్ష కార్యక్రమం అధ్యక్షులు గౌరవ మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు ప్రసాదన్న గారు, ఈనాటి నిరాహార దీక్షకు పూనుకున్న పెద్దలు పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు చంద్రశేఖరన్న గారు, అదేవిధంగా తాండూరు శాసనసభ్యులు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, రాజకీయ పార్టీలు, ఆ పార్టీల అధినేతలు మనకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ దానికి ఒక అడుగు ముందేసి కేసీఆర్ గారు తెలంగాణ సాధనలో తెలంగాణ సాధించుకుంటే మనకు నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ జరుగుతాయని ఆ రోజు మనకు చెప్పడం జరిగింది. నిజంగా చెప్పాలంటే వికారాబాద్ ఈ గడ్డ ఉద్యమాలకు అడ్డ. ఇది చాలా వరకు మనము సమితి వైఫల్యం చెందింది. దాంట్లో ఈరోజు మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏం జరిగింది అనేది మనకు అందరికీ ఎరుక. సో సోదరులారా, మీతో మనవి ఒకటి నాది, మనము సాధించుకునే వరకు మనం అందరం కూడా పోరాటం చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మరి చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందే కోరుతా ఉన్నా. సభాధ్యక్షులు
ప్రశాంతంగా కూర్చుంటాము, మీకు డిస్టర్బెన్స్ లేకుండా. మేడం మీకు డిస్టర్బ్ లేకుండా మేము చేసుకుంటాము. Peaceful protest. If it is your residence, you are free to do whatever you think. Not రంగారెడ్డి జిల్లాలో గడిచి వస్తున్న సందర్భంలో రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విశ్వేశ్వర రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మనకేవైతే ఈ రోజు 4.5 సంవత్సరాల నుండి ఏవైతే పనులు కాలేవో వాటిని అన్నింటినీ కూడా తన ద్వారా చేసుకోవాలని చెప్పేసి మీకు అందరికి తెలియపరుస్తూ ఐకమత్యంగా మనం అందరం కలిసినట్టుగా రేపు ఎన్నికల్లో విశ్వేశ్వర రెడ్డి గారి విజయం కొరకు కృషి చేయాలని చెప్పేసి అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ దీక్షను భగ్నం చేపిస్తున్నాడు. ఇది ప్రజా దీక్ష, ఇది ప్రాణహిత చెవెళ్ళ పాలమూరు రంగారెడ్డి కోసం చేస్తున్న దీక్ష. ఈ దీక్షను భగ్నం చేయాలని చూస్తున్నాడు. ప్రజలంతా చూడాలి. రంగారెడ్డి జిల్లా ప్రజలు, వికారాబాద్ జిల్లా ప్రజలంతా గమనించాలి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి మన ఎంపీ గారు ఈ దీక్ష ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తున్న ఈ దీక్షను పోలీసులు భగ్నం చేస్తున్నారు.
సాధన కుందవరం రెడ్డి. నేను కొండ వెంకటరంగారెడ్డి గారి చిన్న కూతుర్ని. నేను ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు అరెస్ట్ అయిన సందర్భాన వచ్చి కలుద్దామని పోలీస్ స్టేషన్కి వస్తే లోపలికి పోనిస్తలేరు. ఏంటంటే ఎవరో లేడీ అకంపెనీ చేయాలి, ఏవేవో రూల్స్ మాట్లాడుతున్నారు. జస్ట్ పరామర్శించి పోదామంటే ఆయన ఇంత పెద్ద కార్యక్రమము, రంగారెడ్డి జిల్లాకు ఇంత అన్యాయం జరిగింది, రూలింగ్ పార్టీలో ఉండి కూడా నేను ఏం చేయలేని పరిస్థితి ఉన్నది, నేను పుట్టిన గడ్డకు సేవ చేయలేకపోతున్నా అనే బాధతోని ఆయన రిజైన్ చేసిండు. ఆ సందర్భాన హంగర్ స్ట్రైక్ చేస్తుంటే అరెస్ట్ చేసిండ్రు. ఇంత నేను చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి మా నాన్నగారు ఎంబడి వస్తుంటే ఈ రోడ్లు ఎట్లా ఉన్నాయో, ఈ ఊరు ఎట్లుందో, అంతకంటే 4 ఇండ్లు పెరిగినాయి కానీ ఏ విధమైన వసతులు మాత్రం పెరగలేదు. నీళ్ళ ఎద్దడి అట్లనే ఉన్నది. మా చేవెళ్ళ దగ్గర మా నాన్న ఊరు, అక్కడికి 4 మైళ్ళ దూరం నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కూడా ఈ జోగులాంబల కలిపేసిండ్రు. రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని డివైడ్ చేసి వికారాబాద్ను సగం జోగులాంబల కలిపేసిండ్రు. ఇట్లాంటి అన్యాయాలన్నింటినీ మేము రిప్రజెంట్ చేయాలన్నా, అసలు సీఎం గారి ఆఫీస్ దగ్గర పోవాలన్నా ఒక ఇమిగ్రేషన్ ఆఫీసులకు పోయినంత తనిఖీ చేసి అన్నీ చేసి లోపలికి పోనిస్తలేరు. కాబట్టి ఇట్లాంటి అన్యాయాలన్నీ ఎదుర్కోవాలని చెప్పి ఆయన హంగర్ స్ట్రైక్ అవేర్నెస్ తేవాలే. అన్ని బాధపడి ఉన్నారు కానీ మాట్లాడే శక్తి లేని వాళ్ళను రిప్రజెంట్ చేయాలన్న బాధతోనే ఆయన చేస్తుంటే అరెస్ట్ చేసిండ్రు. ఇది ఎవరికి చెప్పాలనో తెలియని పరిస్థితి. అందుకని ఇప్పుడు నన్ను కూడా లోపలికి పోవాలంటే పోనిస్తలేరు. కాబట్టి ఇది మీరు ప్రెస్ వాళ్ళంతా దీన్ని ఏ విధమైన పార్షాలిటీ లేకుండా డెమోక్రసీలో ఉన్నాము అనుకొని తప్పకుండా ఏ సెన్సర్షిప్ లేకుండా రిలే చేస్తారని నేను అనుకొని ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రెస్ కూడా అందరి దిక్కు మొగ్గి ఉంటున్నది. ఇవాళ రేపు ఎవరు చెప్తే వాళ్ళదే నడుస్తుంది. కాబట్టి అధికార పార్టీ ఆపోజిట్ పార్టీ అనేది లేకుండా ఇది డెమోక్రసీ అన్న ఉద్దేశంగా ఈ వికారాబాద్ రంగారెడ్డి ప్రాంతము బాధలు మీరు అందరికీ తెలిసేటట్టు చెప్తారని నేను